class. Today we are going to learn third unit. The theme is based on school life. So, reading A, Swami is expelled from school. Reading B, not just a teacher but a friend, a poem. Reading C, homework. Before we read the lesson, we will read the text for listening. We will read the text for listening. See children, here are some speeches. Observe them and try to use that words whenever you want to give speech in your school. By seeing you have to learn everything. So here the speeches are there. You try to learn the important words in that speech and use them when you celebrate any function in your school. Okay children, see speech 1. Good evening to all people present here today. So the boy was saying, everybody, good evening. Everybody in the auditorium. It's a pleasure to start this occasion by welcoming everybody. నాకు మీ అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషకరము అని చెప్పడానికి తెలుగులో, ఇంగ్లీష్లో అబ్బాయి ఇట్స్ ఎ ప్లెజర్, నాకు సంతోషకరం, ఆనందాన్ని ఇస్తుంది. టు స్టార్ట్ దిస్ అకేషన్ అంటే సందర్భము, బై వెల్కమింగ్ ఎవ్రీబడి, మీ అందరిని వెల్కమ్ చేస్తున్నాను, నాకు ఆ సందర్భంకు నేను చాలా సంతోషపడుతున్నాను. I welcome our headmaster to preside over this function. So I am welcoming our HM. To preside means to conduct the function. Start the function. Now I would like to invite the Honorable Chief Guest, our MLA, to come on the dais. To come on to the dais. ఏమనాలి, స్టేజ్ మీద రమ్మంటానికి అంటారు కదా, మీరు అనుకుంటారు కదా, ఏమనాలి చెప్పండి. టు కమ్ ఆన్ టు ద డయాస్. చక్కగా ఇచ్చారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఈసారి ఫంక్షన్ చేసేటప్పుడు మీరు ఎవరినైనా ఆహ్వానించాలనుకోండి, ఆ పర్సన్ పేరు చదువుతూ, ఆ పర్సన్ హోదాను చదువుతూ కమాన్ టు డయాస్ అని. సో ఇక్కడ నా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హానరబుల్ చీఫ్ గెస్ట్. హూ వాజ్ చీఫ్ గెస్ట్? MLA. I welcome my teachers, my fellow friends and schoolmates. So he was welcoming his teachers in the school and his classmates. Fellow friends means classmates and also other schoolmates. మిగతా బళ్ళ పిల్లలందరినీ ఆహ్వానిస్తున్నట్టు. Today we all gathered here for the annual day celebrations. ఇక్కడ మనం అందరం ఎందుకు కూడి ఉన్నాము? సంవత్సరం అంటే వార్షిక దినోత్సవం జరుపుకోవడానికి మనం ఇక్కడ విచ్చేసి ఉన్నాము అని చెప్పడానికి ఇంగ్లీష్లో అతను ఏమన్నాడు? టుడే we all have gathered here for the annual day celebration. We all have gathered here for the annual day celebration. I welcome you all and I hope you enjoy the program. So once again I am welcoming you. I hope you will enjoy. మా ప్రోగ్రామ్ని మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. హోప్ అంటే. Now I request our headmaster to start the function. ఇందాకే చెప్పారు కదా, స్టేజ్ పిలిచారు కదా, ప్రిసైడ్ ద ఫంక్షన్. సో స్టార్ట్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ. వెళ్ళబోయేటప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ. సో ఇది మీరు ఇక్కడ మీకు ఎందుకు ఇచ్చారంటే, యు ఆర్ గ్రోన్ అప్ చిల్డ్రన్, నవ్ యు ఆర్ గ్రోయింగ్, యు ఆర్ బికమ్ అడోలసెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు కండక్ట్ ఎనీ ఫంక్షన్, ఇట్స్ అ మేనర్ హౌ టు ఇన్వైట్ అవర్ గెస్ట్స్ ఆన్ టు ద డయాస్. Okay children, so mind the words, how the structure of the words given for the welcoming. Next, speech 2. Here the teacher is inviting. I have great pleasure in welcoming our principal to preside over the Children's Day program. Here the function also changed. The students studied about the annual day celebration. Now here's Children's Day celebration. I have great pleasure in welcoming. ఇందాక అబ్బాయి ప్లెజర్ అన్నాడు, ఇట్ గివ్స్ మీ ప్లెజర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ టీచర్ గారు ఏమో ఉపయోగిస్తున్నారు? ఐ హ్యావ్ గ్రేట్ ప్లెజర్, బాగా ఆనందంగా ఉంది. అవర్ ప్రిన్సిపల్ టు ప్రిసైడ్ ఓవర్ ద చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ దట్ వీ హ్యావ్ టుడే. ఈరోజు మనం కొని ఆడుతున్నటువంటి చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ని ప్రిన్సిపల్ గారు స్టార్ట్ చేస్తారు, ప్రారంభోత్సవాన్ని. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ, ప్రివిలేజ్ అండ్ ఛాన్స్, గొప్ప అవకాశం నాకు, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అని చెప్తారు దాన్ని. మరి అందరికీ వస్తుందమ్మా, 400 మంది, 500 మంది, 1000 మంది పిల్లలు చదివితే బళ్ళో స్టేజ్ దాకా వచ్చి ఎంతమంది మాట్లాడతారు?
మాట్లాడాలంటే కూడా ఏం కావాలి? ధైర్యం. సో అందుకని తను పార్టిసిపేట్ చేసిన ఆనందాన్ని అలా చెప్తారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. అలా టీచర్స్ కూడా అంతే. ఇది నా గొప్ప అవకాశంగా భావిస్తాను ఈ సందర్భంగా నేను మాట్లాడటానికి. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్, ద డిఓ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. సో హియర్ ద చీఫ్ గెస్ట్ was chief guest DO, district educational officer, who has kindly consented means మాట ఇచ్చారు ఫంక్షన్కి వస్తామని ఇన్వైట్ చేసినప్పుడు, టు బీ చీఫ్ గెస్ట్ ఫర్ ద డే. ఆ రోజుకి వస్తానని మాట ఇస్తేనే ప్రింట్ వేసుకున్నాం మనం. ఇవాళ చదువుతున్నాం చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడానికి వచ్చారు, మాట నిలబెట్టుకున్నారు DO గారు. ఐ ఆల్సో వెల్కమ్ ద అదర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్. మరి వేరు హోదాల్లో ఉన్న గెస్ట్లు వచ్చారు మనకి, అతిథులు, డిస్టింగ్విష్డ్, who also have consented to be with us today despite their tight schedule. వాళ్ళందరూ వేరు గొప్ప ర్యాంకుల్లో ఉన్న వాళ్ళే. వాళ్ళంతా పనులు వదులుకొని మనల్ని ఆనందపరచడానికి వస్తామని మాట ఇచ్చి మాట ప్రకారం వచ్చారు. కన్సెంట్. ఐ కార్డియల్లీ వెల్కమ్ మై కోలీగ్స్. తోటి స్టాఫ్ మెంబర్లు వెల్కమ్ చేస్తున్నారు, కోలీగ్స్, అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ టు, మరి బోధనేతర సిబ్బందిని కూడా ఆహ్వానిస్తున్నాను అన్నారు. In today's celebration, our main heroes are our students. Children, who are going to perform all the dances, skits, our main heroes. That's our students. So, I welcome them and their parents too, along with others. వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆహ్వానిస్తున్నాను, పిల్లల్ని ఆహ్వానిస్తున్నాను, వాళ్ళతో పడుచున్నటువంటి వేరే వాళ్ళని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని పలికారు. I hope you enjoy every aspect of this event. Event means Children's Day celebration. Aspect means ప్రతి అంశము. మా పిల్లలు చేసే ప్రతి అంశాన్ని మీరు హ్యాపీగా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. అండ్ రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ టు బిగిన్ ద ప్రొసీడింగ్స్. ఫంక్షన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎవరిని పిలుస్తున్నారు? ప్రెసిడెంట్. అండ్ రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ టు బిగిన్ ద ప్రొసీడింగ్స్. ఏ విధంగా ఎలా ఫంక్షన్ చేయాలనేది బిగిన్ చేస్తారు, ప్రొసీడింగ్. థ్యాంక్ యూ. ప్రతి చివర థ్యాంక్ యూ ఉంది చూస్తారా? విషింగ్ ఉంది, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ విషింగ్ ఉంది. ఓకే, దీని నుంచి నువ్వు నేర్చుకునేది ఏంటంటే, ఏదన్నా ఒక ఫంక్షన్ చేసినప్పుడు స్పీచ్ రాసుకోవాలి. వితౌట్ ప్రిపరేషన్ యూ షుడెంట్ టాక్ బిఫోర్ ద ఆడియన్స్. మనం ఒక పని చేయాలి అంటే, సమర్థవంతంగా ఫలవంతంగా చేయాలి అంటే చక్కగా కాగితం మీద ఇంగ్లీష్లో రాసుకుని ఒకసారి మాక్ ట్రైల్ వేయాలి. మీ క్లాస్ పిల్లల ముందు మాక్ ట్రైల్ వేసి లోపాలను సరి చేసుకొని అప్పుడు స్టేజ్ మీద మాట్లాడటానికి ప్రయత్నించాలి. సో అలా మాట్లాడటానికి ప్రయత్నించడానికి నువ్వు పుస్తకాలు రకరకాలుగా అందరిని అడిగే బదులు నీ టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్స్, సెంటెన్సెస్ చూసుకొని నీకు ఫంక్షన్ ఏంటో చూసుకొని దానికి అనుగుణంగా స్క్రిప్ట్ రాసుకోవాలి. ఎవరిని అడగక్కర్లా. ఇప్పుడు నువ్వు ఏ ఫంక్షన్ చేసినా జస్ట్ ఆ ఫంక్షన్ పేరు మారి సరిపోతుంది కదా నీకు ఇక్కడ. ఓకే చిల్డ్రన్, చీఫ్ గెస్ట్ ఒకళ్ళు మారుతారు మనసు, అంతే కదమ్మా. సో ట్రై టు లెర్న్ ఇట్. ఓకే, నెక్స్ట్ కమ్ టు అవర్ లెసన్. స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్ అంటే బడి జీవితం. పిల్లలకి ఏ లైఫ్ ఉంటుంది? స్కూల్ లైఫ్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఈ బొమ్మను బాగా పరిశీలించండి. లుక్ ఎట్ దిస్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. See children, observe carefully, then give me the answers. Question number 1. Why do you think the teacher is punishing that student? Why do you think? Give me the answer. Oh, the boy made it some mischievous thing in the class. పిల్లవాడు ఏదో కలర్ పని చేస్తేనే టీచర్ కొట్టేది, లేదా రెగ్యులర్గా యాబ్సెంట్ అయినా కూడా కొడతారు. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, డూ యూ అప్రూవ్ ఆఫ్ దిస్ యాక్షన్ ఆఫ్ ద టీచర్? అప్రూవ్ మీన్స్ అగ్రీ. బీటింగ్ ద చైల్డ్ విత్ స్టిక్, డూ యూ అప్రూవ్? నేను అడుగుతున్నాను నీ అభిప్రాయాన్ని. గివ్ అట్లీస్ట్ వన్ రీజన్ ఫర్ యువర్ ఒపీనియన్. కొట్టచ్చు అనుకుంటే దానికి కారణం చెప్పాలి. నేను అప్రూవ్ కావటం లేదని చెప్తే దానికి కారణం చెప్పాలి. నువ్వు రీజన్ చెప్పాలి, ఎస్ ఆర్ నోకి. సో ఇప్పుడు నువ్వు డూ యూ అప్రూవ్ అంటే ఎస్ అనుకో. దెన్ ఆన్సర్ ఏంటి? సమ్ టైమ్స్ పనిష్మెంట్ మే నీడ్ టు బ్రింగ్ ద చైల్డ్ ఇన్ నైస్ వే, ఇన్ ఎ గుడ్ వే, ఇట్ ఈస్ నెససరీ అని చెప్పొచ్చు.
లేదు నాట్ అప్రూవ్డ్ అనుకో, సింపుల్ కార్పొరల్ పనిష్మెంట్ ఈజ్ నాట్ ఏ వే టు పనిష్ ద చైల్డ్. అలా కొట్టడం అనేది మంచిది కాదు. ద టీచర్ షుడ్ అట్రాక్ట్ ద చైల్డ్ with some patience and with some extra abilities to change the mind of the student అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, కెన్ యూ సజెస్ట్ ఫ్యూ స్టెప్స్ టు కరెక్ట్ ద స్టూడెంట్స్ కాజింగ్ న్యూసెన్స్? కొన్ని స్టెప్పులు చెప్పండి క్లాస్లో పిల్లల్ని కరెక్ట్ న్యూసెన్స్ చేయకుండా చేయడానికి ఎలాగనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద క్లాస్. Not only just teaching the academic side, but also you have to attract the children. The teacher should attract the children by telling some moral lessons or Janapada Kathas or some folk stories or songs. By that, children would attract to the teacher and they never miss the class in their school life. టీచర్ కనుక పిల్లల్ని ఆసక్తికరంగా చెప్తే వాళ్ళు ఎప్పుడు కూడా క్లాస్ మిస్ కారు. మోర్ ఓవర్, ద టీచర్ మే గివ్ ద homework for them to do some project works or some interesting works to cover the syllabus. So activation of student makes the class very useful and helps teacher also to finish her lesson up to the content clarification. Okay children, this is the most important. Let's read a story on a similar experience. ఇప్పుడు మనం అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే బీటన్ బై ద టీచర్, స్టూడెంట్ వాజ్ బీటన్ బై ద టీచర్, అలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఒక పాఠంలో నేర్చుకుంటాము. ఆ పాఠం ఏంటి? ఏ రీడింగ్. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్. స్వామి మీన్స్ స్టూడెంట్ నేమ్. హీ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ బాయ్ who was studying 9th class. Swami, his name was Swami. Expelled means he went out unwillingly, so angrily he went out of the class, forcefully went out of the class. So ఎందుకు వెళ్ళాడు? why he went out from the school, what makes him to do that అనేది today we learn the lesson. See children, the headmaster entered the class with a slight flushed face. See children, I already told you, you can easily guess to write meanings or glossary by seeing the dictionary. That is very very important. Wherever you find a new word, you should find the meaning. Before teacher teaches, you should write the glossary of the new lesson. Flushed means what? Angry. గంటు మొహము అంటాం మనం తెలుగులో. మొహం గంటు పెట్టుకుంటాం అంటే బాగా కోపంగా ఉన్నారు మాస్టర్ గారు. ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ క్లాస్ విత్ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్. మొహం కోపంతో జేగురిచ్చిందనమాట. అండ్ హర్డ్ ఆమ్నియస్ లుక్. ఆమ్నియస్ మీన్స్ సంథింగ్ హార్మ్ఫుల్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో మొత్తానికి ఇబ్బంది కలిగించే విషయం, హాని కలిగించే సంగతి చెప్పబోతున్నారు అచ్చం గారు అని అతని కళ్ళల్లో కనిపించింది పిల్లలకి. సో ఆమ్నియస్, సంథింగ్ హార్డ్ ఆమ్నియస్ లుక్స్, కఠినంగా ఉన్నాయి అతని చూపులు. హెడ్ మాస్టర్ గారి నవ్వుతూ ఫ్రెండ్లీగా లేవు, బాగా కోపంగా ఉన్నారు, ఏదో మొత్తానికి పీకేటట్టే ఉన్నారు అందరినీ. అలా ఆమ్నియస్ లుక్స్ ఉన్నాయి ఇన్ హిస్ ఐస్. సో student could easily study his teacher's mood, whether he's good mood or in a bad mood. You shouldn't forget that. Swaminathan wished that he had been anywhere but there at that moment. Our child, Swaminathan, our hero, 9th class boy, felt very bad. Oh, this man came to the class. Oh my God, why I wasn't here? But how to escape? I had to be here. Nothing to do. Saying like that. స్వామినాథన్ విష్ టు హ్యాడ్ బీన్ ఎనీవేర్. ఇంకెక్కడన్నా ఉంటే బాగుండేది దేవుడా, క్లాస్ బయట ఈయన వచ్చాడు నాయన, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయలేనే. వేర్ బట్ దేర్ ఎట్ దట్ మూమెంట్ అంటే వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ఇన్ ద క్లాస్, స్వామినాథన్ వాజ్ ఇన్ ద క్లాస్. ఆ టైంలో క్లాస్లో ఉన్నాడు. ఎట్ దట్ మూమెంట్ మీన్స్ when the headmaster entered into the class with his ominous looks, Swaminathan was in the class. He couldn't escape. Did he escape? No, he couldn't escape.
The headmaster surveyed the class for few minutes. ఈ సర్వేడ్ అంటే ఏంటి? పరికించి చూశాడు క్లాస్ మొత్తాన్ని ఒక కొన్ని నిమిషాల పాటు. ఫర్ ఫ్యూ మినిట్స్ ది సర్వేడ్ ద క్లాస్ అండ్ ఆస్క్డ్, ఆర్ యు నాట్ ashamed of coming and sitting there after what you did yesterday? ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే ఒకసారి ఒక ప్రశ్న వేసుకుని, ఆర్ యు నాట్ ashamed of yourself? Coming and sitting there. There means in the class, on the bench. After what you did yesterday. Some mischievous thing done by one student. So, pointing that the student, generally he commented like that. How dare you come and sit on the class by doing mischievous thing yesterday. ఇంత ధైర్యము, నువ్వు చేసిన మిస్చివస్వానికి మళ్ళీ క్లాస్కి వచ్చి బెంచ్ మీద కూర్చుంటావా? క్లాస్ ధైర్యంగా వచ్చావా భలే నువ్వు, నేను నువ్వు చేసిన పనికి అని క్వశ్చన్ చేశారు. జస్ట్ యాజ్ స్పెషల్ హానర్ టు దెమ్. రండి మీకు మర్యాద చేస్తాను. స్పెషల్ హానర్, వ్యంగ్యంగా అనమాట. వ్యంగ్యంగా సెటైర్ వేస్తున్నారు హెడ్ మాస్టర్ గారు పిల్లల మీద. చేస్తాను రా, మీకు మర్యాద చేస్తా అంటాను. జస్ట్ స్పెషల్ హానర్ టు దెమ్ మీన్స్ హూ డిడ్ మిస్చివస్ థింగ్ yesterday. Them refers to what? The students who did mischievous thing yesterday. He read out the names of dozen students. How many students he read? Dozen students. Or so that had attended to the class. So అంతమంది ఇంకా కొంతమంది ఆర్ సో దట్ హ్యాడ్ అటెండెడ్ ద క్లాస్. అంతమంది బడికి ప్రజెంట్ అయ్యారు. ఆఫ్టర్ దట్ హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ దట్ హ్యాడ్ కెప్ట్ అవే. ఆఫ్టర్ దట్ హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ దట్ హ్యాడ్ కెప్ట్ అవే. కొన్ని పేర్లు చదివాడు, ఇంకా చదవాల్సినవి ఉన్నాయి, అవి కూడా చదివాడు కాసేపు. హూ రీడ్ ద నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్? హెడ్ మాస్టర్. హూస్ నేమ్స్ వర్ దే? ద స్టూడెంట్స్ హూ డిడ్ ద mischievous thing yesterday, and asked them to stand on the bench. As soon as his reading is over, he asked the students to stand on the bench. He felt that punishment was not enough and asked them to stand on the desks. No, you should not stand on the bench. You should stand on the desks. It is a suitable punishment for you. Who said? The headmaster. To whom did he say? To the students. మీరు బెంచీల మీద నుంచోండి, లేచి నుంచోండి రా. అది చాలదురా, మీకు బెంచీల మీద హాయిగా నుంచుంటారు బ్యాలెన్స్గా, మీరు డెస్క్ ఎక్కి నుంచోండి, సిగ్గేస్తుంది, అందరు చూస్తారు అని కోప్పడ్డారు హెడ్ మాస్టర్ గారు. Swaminathan was among them. So, among that mischievous guys, our hero was also there. And felt humiliated at that eminence. Eminence is ఇంపార్టెంట్ హానరింగ్ అనమాట. అలాంటి ప్రముఖమైనటువంటి మంచి గౌరవానికి ఏమయ్యాడు? హ్యూమిలియేటెడ్, అవమానపడ్డాడు. హెడ్ మాస్టర్ గారు చేసేటువంటి అంత మర్యాదకి, అంటే వ్యంగ్యమైన మర్యాదకి అవమానపడ్డాడు. దెన్ దే వేర్ లెక్చర్డ్ బై హూమ్? బై ద హెడ్ మాస్టర్. చెడామడా తిడుతూ ఉపన్యాసం చెప్పారు హెడ్ మాస్టర్ గారి పిల్లలకి. వెన్ ఇట్ వాజ్ ఓవర్, లెక్చర్ ఈజ్ ఓవర్, మాట్లాడటం అయిపోయింది. దే వర్ ఆస్క్డ్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్స్ వన్ బై వన్. రండి, come on, say why you absent yesterday, why you did so mistake yesterday. Is asking them to say the reasons, explanation one by one. పాపం బెంచీలు ఎక్కమన్నాడు, బెంచీలు కాదు డెస్క్లు ఎక్కమన్నారు, డెస్క్లు ఎక్కిన తర్వాత లెక్చర్ ఇచ్చాడు, ఏం చేయాలి ఏం చేయకూడదని. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు ఆయన? రండి ఒక్కొక్కడు వచ్చి కారణాలు చెప్పండి అని అన్నారు. One said he had an attack. So you came to understand what the mistake they made? Absent to the school. So many students are absent yesterday. So that's why the headmaster got angry. Now the headmaster was asking reasons. One by one the student was giving the answers. So first student gave. One said that he had an attack of headache. సార్ నాకు తలనొప్పి వచ్చిందండి,
వన్ గివెన్ బై వన్ స్టూడెంట్ ద ఆన్సర్. ఒక అబ్బాయి అలా జవాబు చెప్పాడు. అండ్ దేర్ ఫోర్ కుడ్ నాట్ కమ్ టు స్కూల్. అందుకే రెండు బడికి రాలేకపోయాను, తలనొప్పి వచ్చిందన్నాడు. హీ వాజ్ ఆస్క్డ్ టు బీయింగ్ ఏ మెడికల్ సర్టిఫికేట్. అట్లాగా, గో అండ్ బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్. హూ సెడ్? హెడ్ మాస్టర్. టు whom did he say? The student who gave answer, he had a headache. That's why he absent. ఓకే, నాకు తలనొప్పి వచ్చిందని రాలేకపోయానండి అన్నాడు. వెంటనే డాక్టర్ సర్టిఫికెట్ రా చూస్తాను అన్నారు. ఎవరు? హెడ్ మాస్టర్. మరి ఒకటి డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మన్నాడు కదా, రెండో వాడు చెప్తారు, చూద్దాం మనం. The second said that while he had been coming to school the previous day, the second boy said he was coming to school while he was coming to school. The previous day means yesterday. Previous day means yesterday. Yes, someone had told him that there would be no school. అండి నేను నిన్న బయలుదేరానండి, బడికి వస్తుంటే ఒకళ్ళు చెప్పారండి నాకు బడి లేదు అని అన్నాడు. What did someone say? There was no school. To whom someone said? To the boy of Swaminathan's class. And he had gone back home. అందుకండి నేను ఇంటికి వెళ్ళిపోయానండి. He refers to that boy who absent yesterday. Second boy. The headmaster replied that if he was going to listen to every loafer, హెడ్ మాస్టర్ గారు కోపం వచ్చింది. ఏరా, ప్రతి ఎదవ చెప్పే మాటలు వింటావా? లోఫర్, ఇట్స్ తిట్టాను, ఎదవ చెప్పే మాటలన్నీ వింటావా? Who said there would be no school? Who said, ra? Who said? Which rascal said there was no school to you? He deserved to be ఫ్లాగ్డ్. వాడిని చండాడతాను రా కర్రతో బాధి పెడతారు, బీట్ విత్ స్టిక్ అనమాట. ఎనీవే, డిడ్ హీ నాట్ కమ్ టు స్కూల్ అండ్ వెరిఫై. పోనీరా, వాడు చెప్పాడే అనుకో, నువ్వెందుకు బడికి వచ్చి చూడలేదు ఉందా లేదా అని. వాడు బుద్ధి లేనోడు చెప్పాడు లోపలిగాడు. మరి నువ్వెందుకు బడి దాకా రావచ్చు కదా, బయలుదేరావుగా బడికి, మరి ఎందుకు రాలేదు బడికి? నువ్వు వచ్చి చూసుకోవద్దా? నీ జ్ఞానం ఏమైంది అన్నారు హెడ్ మాస్టర్ గారు. నో ఆన్సర్. ఏం చెప్తాడు పిల్లాడు? హెడ్ మాస్టర్ గారు చెప్పగలరా? నో ఆన్సర్. ద పనిష్మెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్ 10 days అటెండెన్స్ క్యాన్సిల్. ఒరే, నువ్వు రోజు బడికి రావాలి, నీకు ఆబ్సెంట్ ప్రజెంట్ అయ్యాం. 10 days క్యాన్సిల్. 2 rupees fine and moreover 2 rupees fine to you, the headmaster said. 2 రూపాయలు ఫైన్ కూడా వేశారు అబ్బాయికి. అండ్ ద హోల్ డే టు బీ స్పెంట్ ఆన్ ద డెస్క్. రోజు మొత్తం మీద ఆడే జావు నువ్వు డెస్క్ మీద. హోల్ డే షుడ్ బీ ఆన్ ద డెస్క్. 3 punishments he gave to second boy. One is whole days you should stand on the desk, and second one is pay 2 rupees fine, and third one is what? 10 days no present to him. The third said that he had an attack of headache. సరే, మూడోవాడు ఇది కూడా చూశాడు కారణం. మొదటివాడు చెప్పేది రెండో చెప్పాడు అన్నాడు. నాయన చెప్తే ఇంకా కష్టంగా ఉంది, 3 రకాలు పనిష్ చేశాడు అని. వీడి ఇంకా కొంచెం జాగ్రత్తగా, తలకాయ నొప్పి అంటే కేవలం డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మన్నాడు కాబట్టి ఇబ్బంది లేదని వాడికి కూడా హెడేక్ అని చెప్పాడు. ఎవరు? థర్డ్ స్టూడెంట్. The fourth said that he had stomach ache. మూడోవాడు చెప్పాడు స్టమక్. నాలుగోవాడు స్టమక్ ache. The fifth said that his grandmother died suddenly just as he was starting for school. ఇంకో ఐదోవాడు ఎంతగా చెప్పాడు. When he was just starting for the school, his grandmother died yesterday. నేను బయలుదేరానండి, మా అమ్మమ్మ చచ్చిపోయిందండి. బడిగానే బయలుదేరానండి, బట్టలు వేసుకొని యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరే లోపే మా అమ్మమ్మ చచ్చిపోయింది. గ్రాండ్. The headmaster asked him if he could bring a letter from his father. The headmaster patiently asked him, bring a letter from your father that grandmother died. So my son is at home. Bring that letter. మా అబ్బాయి మా అమ్మ చనిపోవటం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, మరి ఆ కారణం వివరించుతున్నా అని చెప్పి లెటర్ తీసుకురామని చెప్పారు. నెక్స్ట్.
no. He had no father. Sir, excuse me, I have no father, he said. మాకు నాన్న లేడండి అని చెప్పాడు. No father. Then who was his guardian? His grandmother? ఇంకెవరు గార్డియన్? చచ్చిపోయినావునా? గ్రాండ్ మదర్ అయినా? But the grandmother was dead. The grandmother చచ్చిపోయింది guardian? Was she not? No. ఆమెనా? లేదా, ఆమె కూడా చచ్చిపోయింది కదా. If was another grandmother? ఇంకెవరైనా గ్రాండ్ మదర్ ఉన్నా? ఆమెనా ఇంకెవరన్నానా? The headmaster asked. His grandmother, but grandmother's... Sorry, Amma.